ఏం చేస్తుంటారు? షాప్లో వస్తాను. సరే ఈసారి ఎటువైపు ఉంది? టీడీపీకేనా నిజంగా మొగ్గు? టీడీపీ ఉంది పక్కా. లాస్ట్లోనే ఏమో ఇప్పుడు ఇంత మాట్లాడిన వాళ్ళు మళ్ళీ జగన్ వైపు చూసే అవకాశం ఉంది, పవన్ వైపు చూసే అవకాశం ఉంది అనే వాళ్ళు లేరా? లేరు. ఎందుకంత నమ్మకం టీడీపీ వస్తుందని మీకు? అన్ని రకాల సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేస్తారు. ఈ 4.5 ఏళ్ళు అంత డెవలప్ చేశారా? ఏమేమి చేసింది? ఏమైనా మన వృద్ధా పెన్షన్ ఇచ్చిండు, 1000 రూపాయలు 2000 ఇచ్చిండు, వసతి గృహాలు కట్టించిండు, నీటి సదుపాయం చేసిండు. ఇది గృహాలను ఇచ్చారు. రోడ్లు డెవలప్మెంట్ ప్రతి దగ్గర జరిగిందా? ఎక్కడ ఆగిపోయా? లేదు, జరిగింది. మొత్తం పెండింగ్ లోనే అయితే ఏం లేవంటే లేదు. 100% చేస్తారు. ఈసారి గెలుపు అవకాశాలు టీడీపీకే మెండుగున్నాయని అంటున్నారు. అదే వాస్తవం అంటారా? జనసేనకి వైసీపీ కానీ చూడలేదా? అక్షరాల నిజం. అక్షరాల నిజం అంటున్నారు. 4.5 ఏళ్లలో చేసిన డెవలప్ ఏంటి? మౌలిక సదుపాయాలు మొత్తంగా చేసి పెట్టారంటారా? అన్నీ పథకాలు ఎన్నో రిలీజ్ చేసింది టీడీపీ. మరి అందరికి అందే అంటారా? లోటుపాట్లు ఇంకా జరిగాయి అంటారా? అది ప్రతిపక్షంలో మాట తప్ప అధికార పార్టీలు అన్ని విధాల ప్రజలందరికీ సహకరించారు. ప్రజలందరూ బాగోగుల కోసం చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకుగా ఉంటా అన్న మాట నిలబెట్టుకుండు. మా యొక్క పేద ప్రజలకు కానీ, ఆరోగ్యపరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని విధాల అన్ని వార్డులకు కూడా అన్ని విధాల సహాయం చేసిండు. మొత్తంగా సీఎం కుర్చీలో కూర్చునే అర్హత ఎవరికి ఉందంటారు? చంద్రబాబు నాయుడుకే ఉంది. జగన్ గారికి పెద్దవారు సపోర్ట్ ఉందని అంటున్నారు కదా. ఇప్పుడు 31 కేసులు ఉన్నాయి జగన్ గారికి. ఆ కేసులు పరిష్కారం చేసుకుంటే చాలు. ప్రధానమంత్రి గారు, అదేవిధంగా తెలంగాణ సీఎం గారు, ఇప్పుడు మోడీ గారు, వీళ్ళంతా కూడా కేసీఆర్ అదేవిధంగా జగన్ గారు సపోర్ట్గా నిలుస్తున్నారు కదా. ఈ టైంలో టీడీపీ గెలుస్తుందా అనే మాట అయితే వినిపిస్తుంది. కేసీఆర్ గారు ఒకప్పుడు మన ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టండి. ఈరోజు కేసీఆర్ గారు సపోర్ట్ చేసుకొని గెలిస్తే ఆంధ్ర వాళ్ళకి అన్యాయం చేసినట్టే. జగన్ ఒక్క మాట కూడా కేంద్రం గురించి స్పందించాల. మోడీ గురించి అసెంబ్లీకి వెళ్ళడు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడు. ప్రజా సమస్యల గురించి ఎట్లా మాట్లాడగలుగుతాడు? అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడిన రోజే ప్రజల గురించి పోరాటం చేశా, నేను ప్రజల కోసం పాదయాత్ర చేశా, ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు. నువ్వు ప్రజల గురించి న్యాయ వ్యవస్థలో నువ్వు మాట్లాడగలిగావా? అది ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు. మరి కేసీఆర్ గారు ఆంధ్రులను అయితే తిట్టడం మనం విన్నాం. అందరూ అటువంటిది కేసీఆర్ గారితోనే జగన్ గారు కలిశారంటే ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా మంచి చేయడానికి ఏమో అనుకోకూడదా? అక్షరాల నిజం. అది మంచిది కాదంటారు. తొత్తుగా మారటానికే జనసేన పార్టీ ఇప్పుడైతే ప్రశ్నిస్తుంది కదా టీడీపీకి. మరి టీడీపీతోనే జతగట్టే అవకాశాలు ఉన్నాయంటారు. నిజమేనా? అది పెద్దల నిర్ణయం, వారి నిర్ణయం అంటారు. నాయకులు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నిర్ణయం, మిగతా వాళ్ళ నిర్ణయం. మేము దాన్ని మా వార్డు స్థాయిలో ఉండేవాళ్ళం. ఇది మాకు అంతా అక్షరాల తెలుసు కాబట్టి మేము చెబుతాం. కానీ చివరి వరకు ఓటర్లు అదే విధంగా ఉంటారా? డబ్బుకి మద్యానికి వెళ్ళే వాళ్ళు ఉంటారా? అక్షరాల ఉంటారు. మరి డబ్బు ఏదైనా చేయొచ్చు అనే మాట అయితే ఉంది. డబ్బు ప్రభావం ఉంటే వాళ్ళు అన్ని విధాలుగా సంపాదించుకున్నారు కాబట్టి ఇచ్చుకుంటారు. ఉన్న డబ్బును దానాధర్మం చేశారు కాబట్టి ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు. వేల మెజార్టీతో వస్తాడు. మరి ఈ నెల రోజులు కూడా టైం లేదు. ఈ ఎలక్షన్లో ఓటర్లకు ఎటువంటి సందేశం ఇస్తారు? పార్టీని చూడమంటారా? అభ్యర్థిని చూసి ఏమంటారా? అభ్యర్థి పార్టీ. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంక్షేమ పథకాలు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, ఈరోజు ఇంటి ముందు కాలు పెట్టాలంటే సిమెంట్ రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ పక్కాగా ఉన్నాయి. ప్రతి ఇంటికి పంపు. 100 యూనిట్లకి ఇది ఎస్సీ ఎస్టీ సప్లాన్ కన్నా 100 యూనిట్లు ఇస్తున్నారు ఫ్రీగా. ఫ్రీ కరెంటు ప్రతి ఒక్కళ్ళలో కూడా నీకు 100 యూనిట్లో కాల్చుకున్న వాళ్ళకి కరెంటు బిల్లు కూడా లేకుండా జరిగిపోతుంది. ఇవాళ మరి ఒక ఎస్సీ యువతుందంటే వాళ్ళలో నేను భాగంగా ఇన్నోవా కారు వచ్చిందంటే, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఎస్సీ, మరి మాకు ఎస్సీలుగా 20 లక్షల రూపాయల కారు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పుణ్యం సహకారం. అయితే ఖచ్చితంగా చెప్పగలరా వాళ్ళు చేసిన పనులు వాళ్ళు గెలిపిస్తే అనే విధంగా చెప్తున్నారా, లేదంటే అధికారులు ఉన్నారనేసి మీరు చెప్తున్నారు? లేదు, అధికారం దానికి సంబంధం లేదు. ఇవాళ లెక్కేసుకోండి, వృద్ధాప్యులు పెద్ద కొడుకుగా ఉంటాను 200 రూపాయల పెన్షన్. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు 75,000 రూపాయల పెన్షన్ 200 రూపాయలు చేసిండు. అదే చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ నుంచి 2,000 రూపాయలు చేసిండు. ఇవాళ పేదల్లో కానీ వితంతుల్లో కానీ వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఆ 2,000 రూపాయలతో కొడుకుల మీద కూతురుల మీద ఆధారపడకుండా వాళ్ళు సంతోషంగా ఉన్నారు.